త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో శివుడికి విష్ణువుకి ఆలయాలు ఉన్నాయి. మరి బ్రహ్మకి ఆలయాలు లేకపోవటంలో అంతరార్థం ఏమిటి? బ్రహ్మతీర్థం అనే పేరిట, పుష్కరణి అనే పేరిట రాజస్థాన్ ప్రాంతంలో ఒక చోట ఆలయం ఒకటి కనిపిస్తోంది. అది తప్పించి ఇంకెక్కడా మనకు బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు. ఎందుకు లేవు? ఏదైనా పురాణంలో నేపథ్యం, కథనం ఉందా? బ్రహ్మవైవర్త పురాణం అనే పురాణంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఎందుకు లేవు అనే విషయం పైన ఒక చిన్న పిట్ట కథ కూడా పురాణంలో ఉంది. పురా అపినవం పురాణం. ప్రతి సందేహానికి ఏదో ఒక పురాణం, ఏదో ఒక కథ తెలియజేస్తూనే ఉంటుంది. బ్రహ్మవైవర్తంలో ఉండే ఈ పురాణంలో ఉన్న కథ ఏమిటి అంటే, సృష్టిక్రమం ప్రారంభం చేసేటటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు సనక సందనాదులను సృష్టించాడు. ఆ నలుగురు మేము సృష్టి క్రమానికి అంగీకరించం, తపస్సు చేసుకుంటాం అంటూ మౌనంగా వెళ్ళిపోయారు. కొంత అసహనంతో ఉన్న ఆ బ్రహ్మదేవుడు తన తొడపైన ఇలా చేయి పెట్టగా అందులో నుంచి నారదుడు ఉద్భవించాడు. బ్రహ్మమానస పుత్రుడిగా మనం చెప్పుకునే ఆ నారదుడు బ్రహ్మవైవర్తంలో బ్రహ్మ జంఘ ఊరువు ఈ తొడ భాగంలో నుంచి జన్మించినట్లుగా ఆ పురాణం వివరిస్తుంది. అలా జన్మించిన ఆ నారదుడిని చూచి బ్రహ్మ సృష్టి క్రమం కొనసాగించవలసింది, ఇల్లాలని ఏర్పాటు చేస్తాను అని చెప్పగా ఆ నారదుడు సైతం నేను అందుకు అంగీకరించను, నాకు కూడా తపస్సు అంటేనే మహాప్రేమ అంటూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. ఆగ్రహంతో ఉన్న బ్రహ్మదేవుడు నారదుడిని చూచి, ఇలా నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు, తండ్రి మాట వినాలి, వినకుండా వెళ్ళిపోతున్నావు, తపస్సు గొప్పది అని వెళ్ళిపోతున్నావు కనుక నీకు కలహ భోజనుడు అన్న పేరు వస్తుంది. నీవు చేసే ఏ పని అయినా కూడా లోకానికి మేలు కలిగించేదే కావచ్చుగాక, కానీ ప్రాథమికంగా నీకు అపకీర్తి రాక తప్పదు అన్నాడు. ప్రతిశాపంగా నారదుడు కూడా ఆగ్రహంతో ఇలా మాట్లాడరాదు, ఇలా మాట్లాడే మీకు పూజార్హత లేదు అన్నాడు. ఈ కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఈ దేశంలో లేదు అని మనకు బ్రహ్మవైవర్త పురాణం ఈ కథ తెలియజేస్తుంది. కొడుకు తండ్రిని శపించడం అంటే అర్థం, మళ్ళీ మన వాళ్ళంతా, మన ధర్మం చూసే వాళ్ళంతా శాపాలు అంటూ ఉంటారు. అలా అనకూడదు. కటువుగా నా శ్లీలంకి ఈర్తయే దేత అంటుంది వేదం. కటువుగా అన్న మాట నిజమవుతుంది. నిష్ఠూరాలు ఆడకూడదు అని చెప్పాలి.